రాజమండ్రిలో పోలీస్ వాహనంపై దొంగ నోట్ల ముఠా దాడి చేసింది. పోలీసులపై దాడి చేసిన దుండగులు పోలీసులు తరలిస్తున్న నిందితుడిని ఎత్తుకెళ్లారు. భీమవరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గ మధ్యలో రాజమండ్రి వద్ద పోలీస్ వాహనాన్ని వెంబడించి దొంగ నోట్ల ముఠాను దాడి చేసింది. దొంగ నోట్ల ముఠా కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, కవిత, సినీ శక్తిలో ఈ వ్యవహారం జరిగింది. శ్రీకాకుళంలో దొంగ నోట్ల వ్యవహారానికి సంబంధించి ఒక ముఠాను పట్టుకున్నారు. దానికి సంబంధించిన ప్రధాన వ్యక్తిని భీమవరంలో అయితే శ్రీకాకుళం పోలీసులు టికెట్ చేసుకుని తీసుకురావడం జరుగుతుంది. అయితే రాజమండ్రి విఎన్పురం దగ్గరికి వచ్చే సమయానికి సినీ శక్తిలో చెప్పినట్టు 4 వాహనాలు ఈ పోలీసు వాహనాలు చుట్టుముట్టడం, ఒక్కసారిగా అందులో ఉన్న ప్రధాన నిందితుడిని అధికారులంతా విడిపించుకోవడం జరిగింది. ఈ సంఘటన స్థానికంగా చాలా సంచలనం సృష్టించింది. అయితే చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2 కార్లు 4 ద్విచక్ర వాహనాలని ఈ పోలీసు వాహనం చుట్టూ వెంబడించారు. ఒక్కసారిగా వీళ్ళందరూ రావడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ దొంగ నోట్ల ముఠా నాయకులు ఎవరైతే ఉన్నారో అతను విడిపించుకుని ఈ వాహనంలో తీసుకుపోవడం జరిగింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక శ్రీకాకుళం పోలీసులు 100 కాల్ చేశారు. దాంతో రాజమండ్రి పోలీసులు వెంటనే స్పందించి సంఘటనకు సంబంధించి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు విచారణలు కూడా ప్రారంభించారు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.